ఎంపీ స్వాతి మాలివాల్ కేసులో సీఎం కేజ్రీవాల్ పీఏ బిబవ్ అరెస్ట్ అయ్యారు. తనను హింసించాడని పోలీసులకు స్వాతి మాలివాల్ ఫిర్యాదు చేయగా ఈ కేసు రాష్ట్రంలో ప్రకంపనలు రేపింది. ఈ నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ నివాసంలో బిబవ్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బిబవ్ కు మెడికల్ టెస్టులు చేస్తున్న పోలీసులు కాసేపట్లో ఆయన్ను తీస్ హజారీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మ్యాజిస్ట్రేట్ ఆధ్వర్యంలో బిబవ్ స్టేట్మెంట్ తీసుకోనున్నారు. మరోవైపు కొన్నాళ్లుగా బీజేపీ యాప్ మధ్య ఈ వివాదం మాటల యుద్ధం కొనసాగుతోంది. బిబవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారంటూ ఆరోపణలు చేస్తోంది యాప్. ఇక ఎన్నికల ముందు యాప్ ను దెబ్బతీసేందుకే బీజేపీ స్వాతి ద్వారా కుట్ర చేస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ కేసులో సీఎం కేజ్రీవాల్ పీఏ బిబవ్ అరెస్ట్ అయ్యారు. తనను హింసించాడని పోలీసులకు స్వాతి మాలివాల్ ఫిర్యాదు చేయగా ఈ కేసు రాష్ట్రంలో ప్రకంపనలు రేపింది. ఈ నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ నివాసంలో బిబవ్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. శిరీష్, శ్వేత, గత 4 రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ స్వాతి సంబంధించిన ఏదైతే కేసు ఉందో దాని విషయంలో ఢిల్లీ పోలీసులు ఈరోజు ముందడుగు వేయడం కూడా జరిగింది. సో ముఖ్యంగా ఈ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న బిబవ్ కుమార్ను ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో అరెస్ట్ చేశారు. అయితే స్వాతి మాలివాల్ ఈ నెల 13వ తారీఖున ఢిల్లీ పోలీసులకు ఒక ఫిర్యాదు అనేది కూడా చేయడం కూడా జరిగింది. అయితే తనపైన దాడి అనేది కూడా సీఎం ఆఫీస్లో జరిగింది. దీనికి సీఎం వ్యక్తిగత సహాయకుడు బిబవ్ కుమార్ కారణం అని చెప్పేసి కూడా ఆమె ఆరోపించడం కూడా జరిగింది. అయితే మొదట్లో అధికారికంగా కంప్లైంట్ చేసేందుకు స్వాతి మాలివాల్ నిరాకరించడం జరిగింది. కానీ వివాదం అనేది కూడా ముదిరిపాకాన పడడం, మరొక వైపు ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి కేజ్రీవాల్ ఇష్టంగా లేకపోవడంతో స్వాతి మాలివాల్ తప్పనిసరి పరిస్థితుల్లో కేసు నమోదు చేయాల్సి వచ్చిందని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొదట్లో స్వాతి మాలివాల్ పైన సీఎం నివాసంలో దాడి అనేది కూడా జరిగిందని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన మరొక రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ప్రకటన చేయడం కూడా జరిగింది. అయితే ఎప్పుడైతే స్వాతి మాలివాల్కి సంబంధించిన కేసు అనేది బయటకు వచ్చిందో ఆ వెంటనే ఆయన మీడియా సమావేశాన్ని పార్టీ కార్యాలయం వేదికగా ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ధృవీకరణ కూడా చేశారు. కానీ ఇప్పుడు ఈ కేసు అనేది కూడా రాజకీయ రంగం అనేది కూడా పులుముకుంది. స్వాతి మాలివాల్ను బీజేపీ ఒక పావుగా ఉపయోగిస్తోంది. కేజ్రీవాల్ ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భాగంగా బెయిల్ పొంది బయటకు వచ్చారో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సో కేజ్రీవాల్ను అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ ఈ కొత్త అంశాన్ని కూడా తెరపైకి తీసుకురావడం జరిగిందని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ స్వాతి మాలివాల్కి సంబంధించిన అంశంపై ఇద్దరు నేతలు చేస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనలన్నిటి కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అయితే మొదట్లో సీఎం కేజ్రీవాల్కి చెప్పకుండానే సంజయ్ సింగ్ ఎందుకు అలాంటి ప్రకటన చేయాల్సి వచ్చింది, ఈ విషయాన్ని కేజ్రీవాల్ పరిశీలిస్తున్నారు, ఆయన దృష్టిలో ఉంది, ఆయన తప్పకుండా చర్యలు తీసుకుంటారని చెప్పేసి సంజయ్ సింగ్ ఎందుకు ప్రకటించారు, ఆ తర్వాత ఆయన ఎందుకు కామయ్యారు. నిన్న ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మరొక మంత్రి అతిషి మాట్లాడుతూ ఇదంతా కూడా పూర్తిగా ఒక డ్రామా, స్వాతి మాలివాల్ కావాలని చెప్పేసి ఇటువంటి ఆరోపణలన్నింటి కూడా చేస్తోందని చెప్పేసి దానికి సంబంధించిన వీడియోస్ను కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే స్వాతి మాలివాల్ సీఎం క్యాంప్ ఆఫీస్లో సీఎంకు సంబంధించిన సిబ్బందితోటి వాగ్వాదానికి దిగడం, వాళ్ళని బెదిరించడం, ఆ తర్వాత సీఎం వ్యక్తిగత సిబ్బంది ఆమెను బయటకు పంపించడం, ఇదంతా కూడా దీనికి సంబంధించిన వీడియోస్ అన్నింటినీ కూడా రిలీజ్ చేశారు. కానీ ఇదంతా కూడా కుట్ర, దీని వెనుక హిట్ మ్యాన్ అనే వ్యక్తి ఉన్నారు అని చెప్పేసి కూడా స్వాతి మాలివాల్ ఒక ప్రకటన అనేది కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో హిట్ మ్యాన్ ఎవరు, ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా నడిపిస్తుంది ఎవరు అనేది కూడా చూడాలి. అయితే ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్గా ఉన్న స్వాతి మాలివాల్ ఆ తర్వాత రాజ్యసభ ఎంపీగా చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా పార్టీ విధేయురాలుగా ఉంటున్న ఆమెపై ఎందుకు దాడి జరగాల్సి వచ్చింది, దీని వెనుక కారణం ఏంటి అనేది కూడా చూడాలి. ఒకవేళ దాడి కనుక జరగకపోయి ఉంటే స్వాతి మాలివాల్ ఎందుకు ఈ రకంగా ప్రకటన అనేది కూడా చేస్తున్నారు, నిజంగానే దీని వెనుక బీజేపీ ఉందా అనేది కూడా విచారణలో కూడా తేలాల్సింది. సో మొత్తం మీద కూడా స్వాతి మాలివాల్ ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో దాన్ని ఢిల్లీ పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ మేరకు 3 రోజుల పాటు ఇతర రాష్ట్రాల పర్యటనకు వెళ్ళి ఈరోజే వచ్చిన
కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిప్లబ్ కుమార్ ను ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్ నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఆయనను ప్రస్తుతం సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత కేజ్రీవాల్ నివాసానికి తీసుకొచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది కూడా చేశారు. అంటే స్వాతి మాలివాల్ కు ఆయనకు జరిగిన వాగ్వాదం ఏంటి ఇదంతా కూడా చేశారు. అయితే బిప్లబ్ కుమార్ చెప్తుంది ఏంటంటే స్వాతి మాలివాల్ ఎటువంటి అనుమతి లేకుండానే ఆమె సీఎం ఆఫీస్లోకి వచ్చారు, దురుసుగా సిబ్బందితోటి కూడా ప్రవర్తించారు. అయితే దీన్ని అడ్డుకునేందుకు తను వెళ్తే తనపై కూడా దుర్భాషలాడారని చెప్పేసి ఆయన కూడా ఒక కంప్లైంట్ అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే స్వాతి మాలివాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీ. ఆమె అపాయింట్మెంట్ తీసుకోకుండానే ఎందుకు వెళ్లారు, ఒకవేళ వెళ్ళిన తర్వాత ఎందుకు ఈ వాగ్వాదం అనేది కూడా జరిగింది, అసలు ఈ వాగ్వాదానికి గొడవకు కారణం ఏంటి అనేది కూడా ప్రధానంగా చూడాలి. అయితే ఢిల్లీలోని రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ చూసినట్లయితే ఏదైతే స్వాతి మాలివాల్ ను రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేయమని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అధ్యక్షుడిగా ఉన్న కేజ్రీవాల్ కోరారు. దానికి స్వాతి మాలివాల్ నిరాకరించింది. దానిలో భాగంగా ఈ గొడవంతా జరిగిందనేది కూడా ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. కానీ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ లేకపోతే స్వాతి మాలివాల్ కానీ ఇద్దరు కూడా ఈ విషయంలో ఎటువంటి క్లారిటీ అనేది కూడా ఇవ్వలేదు. అసలు ఎందుకు ఆమె అక్కడికి వెళ్ళింది, ఎందుకు గొడవ జరిగింది అనేది కూడా చూడాలి. ఎంపీ చెప్తున్న వర్షన్ ఒక రకంగా ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తున్న వర్షన్ మరొక రకంగా ఉంది. సో మొత్తం మీద కూడా ఇదంతా కూడా రాజకీయ రంగం పులుముకుంది. దీని వెనుక బీజేపీ ఉందని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తుంది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలను బీజేపీ కొట్టివేస్తోంది. ఎందుకంటే ఇది రాజకీయంగా కేజ్రీవాల్ కు చాలా ఇబ్బందికరంగా మారిన తర్వాత పూర్తిగా మాట మార్చారు. మొదట్లో సంజయ్ సింగ్ ఇది జరిగింది, ఈమెపై దాడి జరిగిందని చెప్పేసి కూడా ఒప్పుకున్నారు. కానీ ఆ తర్వాత మళ్ళీ అతిషి లాంటి మహిళా మంత్రితోటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇదంతా కూడా జరగలేదు, ఇది కేవలం సృష్టి, దీని వెనుక బీజేపీ ఉందని చెప్పేసి క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. సో మొత్తం మీద కూడా ఈ అంశం అనేది కూడా ఎక్కడికి దారి తీస్తుంది అనేది కూడా చూడాలి. అయితే కేజ్రీవాల్ నివాసంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ ఫుటేజ్ మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకున్న తర్వాత నిజాలంటే కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. శ్వేత. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.